హాయ్ హలో అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్లో మనము దుబాయ్లో ఉన్నటువంటి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జాబ్స్కి ఇండియాలో ఎలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, దానికి ఎలా అప్లై చేసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు టెక్నికల్ జాబ్స్కి అయితే న్యూస్ పేపర్లలో బాగానే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. కానీ ఈ ఫైనాన్స్ అకౌంట్స్ లేదా అడ్మిన్ ఇలాంటి జాబ్స్ కొరకు న్యూస్ పేపర్లో యాడ్ చాలా తక్కువగా వస్తాయి. సో నిజం చెప్పాలంటే టెక్నికల్ జాబ్సే 60% 70% వరకు అవే ఉంటాయి. ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్ ఇట్లా సపోర్టింగ్ జాబ్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీటికి కూడా యాడ్స్ వస్తుంటాయి. వాటికి మెయిన్‌గా మీరు ఎక్కడ సెర్చ్ చేయాలంటే naukri.com వెబ్‌సైట్. నేను మీకు లాస్ట్ టైమ్ ఒకసారి చెప్పాను కదా! naukri.com వెబ్‌సైట్‌లో ఇండియాలో ఉన్నటువంటి జాబ్స్ మాత్రమే కాకుండా గల్ఫ్‌లో జాబ్స్ కూడా ఇందులో యాడ్స్ ఇస్తారు. అది ఎలా సెర్చ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి naukri.com వెబ్‌సైట్. ఇందులోకి వచ్చి ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ మీరు ఈ సెర్చ్ ఆప్షన్‌లో జాబ్స్ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ జాబ్స్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు సెర్చ్ జాబ్స్ ఆప్షన్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఏం చేస్తారంటే అకౌంటెంట్ అని టైప్ చేయండి. ఇది లొకేషన్. లొకేషన్ ఏంటంటే జస్ట్ సింపుల్‌గా దుబాయ్ అని టైప్ చేయండి. సెర్చ్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు లిస్ట్ వస్తుంది. చూసారుగా లిస్ట్ వచ్చింది. షోయింగ్ జాబ్స్ ఫర్ అకౌంటెంట్ దుబాయ్ 1 to 20 ఆఫ్ 41 అకౌంటెంట్ జాబ్స్. అంటే ప్రస్తుతం ఇందులో ఈ వెబ్‌సైట్‌లో 41 వేకెన్సీస్ లిస్ట్ అవుట్ చేశారనమాట. నేను మీకు ఒకటొకటి ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. చూద్దాం అసలుకి ఎలా ఉన్నాయో. ఇది చూడండి. ఫస్ట్ అకౌంటెంట్ లీడింగ్ పాలిమర్ ట్రేడింగ్ కంపెనీ. ఇది ఇమ్మీడియట్ వేకెన్సీ. ఇది ఎవరు అడ్వర్టైజ్ చేశారు? టెక్సిస్ట్ సొల్యూషన్. ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి? 1 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సాలరీ ఎంత అనేది డిస్క్లోజ్ చేయలేదు. లొకేషన్ ఇక్కడ దుబాయ్. క్వాలిఫికేషన్ ఏముండాలి? సిఐ ఇంటర్ ఈజ్ ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ టాలీ. సిఐ ఇంటర్ ప్లస్ టాలీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఇప్పుడు ఈ యాడ్ మనం ఓపెన్ చేద్దాము. ఏమొస్తుందో చూద్దాం. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు యాడ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్. ఇమ్మీడియట్ జాయినర్స్ బెస్ట్ ఇన్ క్లాస్ సాలరీ సిఐ ఇంటర్ ఇస్ ప్రిఫర్డ్. తర్వాత అకౌంటెంట్ ఇది కేపీఏ కీ పర్ఫార్మెన్స్ ఏరియాస్. అసలు ఏమేమి చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. కోఆర్డినేట్ విత్ ద చార్టెడ్ అకౌంటెంట్. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ టాలీ. అంటే వీళ్ళు యూజ్ చేసే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టాలీ అనమాట. దాన్ని ఎలా యూజ్ చేయాలని తెలిస్తే బాగుంటుంది. మేనేజ్ ఆల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. రికన్సైల్ అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్. హ్యాండ్లింగ్ petty cash and bank entries. Collection, payment follow-up, documentation, daily reporting to senior manager. Manage all accounting transactions. Prepare budget forecast. Publish financial statements in time. Handle monthly, quarterly, and annual closing. Reconcile accounts payable and receivable. Ensure timely bank payments. Compute taxes and prepare tax returns. Manage balance sheets and profit loss statements. Report on company financial health and liquidity. Audit financial transactions and documents. Reinforce financial data confidentiality and conduct database backups when necessary. Comply with financial policies and regulations. ఇదన్నమాట మెయిన్గా పర్ఫార్మెన్స్ ఏరియాస్ ఇవి. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమడుతున్నారు. ప్లీజ్ షేర్ ద బిలో డీటెయిల్స్. దీనికి మనం ఈ వేకెన్సీకి అప్లై చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పంపించాలి. ఏంటిది? ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్. మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? కరెంట్ కంపెనీ ఎక్కడ పనిచేస్తున్నారు? ఆర్ లాస్ట్ కంపెనీ, ఆ కంపెనీ పేరు. ఎక్స్పీరియన్స్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్. టాలీ సాఫ్ట్వేర్లో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఎన్ని సంవత్సరాలు పనిచేశారు టాలీ సాఫ్ట్వేర్? డెసిగ్నేషన్. ప్రస్తుతం మీ డెసిగ్నేషన్ ఏంటిది? వీసా టైప్. మీకు ఆల్రెడీ ఏదైనా వీసా ఉందా? ఉంటే వీసా అంటే విజిట్ వీసానా, ఎంప్లాయ్మెంట్ వీసానా? ఈ ఇన్ఫర్మేషన్. లాస్ట్ ఆర్ కరెంట్ సాలరీ.
ఎక్స్పెక్టెడ్ శాలరీ, నోటీస్ పీరియడ్, మొబైల్ నెంబర్ విత్ వాట్సాప్, ఈ డీటెయిల్స్ అన్ని మీరు పంపించాలి వీళ్ళకి. యాక్చువల్గా naukri.com ఏదైనా యాడ్స్ వస్తే మీరు naukri.com వెబ్సైట్లోనే మీరు అప్లై చేయాలన్నమాట. అప్లై బటన్ ఉంటుంది కదా, ఈ అప్లై బటన్ ప్రెస్ చేస్తే మీకు అక్కడి నుంచి డైరెక్ట్గా ఎంప్లాయీ అప్లికేషన్ వెళ్ళిపోతుంది. అయితే మీరు ఆల్రెడీ naukri.comలో మీ CV రిజిస్టర్ చేసుకొని ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రోల్ ఏంటిది? ఈ రోల్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అకౌంటెంట్ అన్నమాట. ఇండస్ట్రీ టైప్ అకౌంటింగ్ ఆడిటింగ్, ఫంక్షనల్ ఏరియా అకౌంట్స్ ఫైనాన్స్ ట్యాక్స్ కంపెనీ సెక్రటరీ ఆడిట్, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ పర్మనెంట్, రోల్ కేటగిరీ అకౌంట్స్. ఎడ్యుకేషన్ ఏం కావాలని అడుగుతున్నారు చూడండి. ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, CA ఇన్ CA, డాక్టరేట్ నాట్ రిక్వైర్డ్. బేసికల్ ఏంటంటే అకౌంట్ జాబ్స్కి అకౌంటింగ్ సంబంధించినటువంటి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంది, ఆ పైన CA అలాంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే బాగుంటుంది. CA పూర్తిగా పాస్ కావకపోయినా కూడా ఇంటర్ పాస్ అయినా కూడా పర్వాలేదు, మీకు బాగానే బెనిఫిట్ ఉంటుంది. సో కీ స్కిల్స్ అని ఇక్కడ ఇచ్చాడు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, కీ స్కిల్స్ అని ఇక్కడ ఇచ్చాడు చూడండి. టాలీ, అకౌంటింగ్, ఫైనాన్స్, అకౌంటెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, CI ఇంటర్, అకౌంట్స్. ఇవి కీ స్కిల్స్ అన్నాడు కదా. యాక్చువల్గా ఏంటంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి మీకు చెప్తాను. మీరు CV సబ్మిట్ చేసేటప్పుడు మీ CVలో ఇలాంటి వర్డ్స్ ఇవే వర్డ్స్ ఎక్కువగా ఉంటే, అంటే మీ CVలో చాలా మీరు డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్లలో ఈ వర్డ్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటే అప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ వేకెన్సీకి ఈ స్కిల్స్ అడిగాడు కాబట్టి మీ అప్లికేషన్ ఈ కీ స్కిల్స్ ఆధారంగా మీది సార్టింగ్ చేసేటప్పుడు మీ CV త్వరగా పైకి వచ్చే అవకాశం, ఐ మీన్ టు సేమ్ మీది టాప్ 10%, టాప్ 20% అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ కీ స్కిల్స్ అనేటువంటి ఈ వర్డ్స్ మీ CVలో కనుక ప్రజెంట్ అయి ఉంటే. చూడండి, అబౌట్ ద కంపెనీ లీడింగ్ క్లయింట్, అంటే వీడు ఒక కన్సల్టెంట్ అనమాట. కన్సల్టెంట్ వాడు యాడ్ ఇచ్చాడు, వాడు ఈ స్పెసిఫికేషన్స్ తోటి ఈ అకౌంటెంట్ జాబ్ రిక్రూట్ చేస్తాడు. దీనికి ఎలా అప్లై చేయాలంటే మీరు ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్లై బటన్ ప్రెస్ చేసేస్తే మీకు, అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇందులో మీ CV రిజిస్టర్ అయి ఉండాలి. ఈ అప్లై బటన్ ప్రెస్ చేస్తే అప్లికేషన్ వెళ్ళిపోతుంది అన్నమాట. అలా ఇప్పుడు మనము ఇంకొకటి చూద్దాం. సీనియర్ అకౌంటెంట్ సర్వోక్యం ఈ కంపెనీ పేరు. దీనికి ఎక్స్పీరియన్స్ 5 to 10 years అడిగాడు. శాలరీ చూడండి చాలా బాగా ఉంది, 20 lakhs నుంచి 27,50,000 యాన్యువల్ శాలరీ ఇన్ ఇండియన్ కరెన్సీ. 20 lakhs to 27,50,000 చాలా మంచి శాలరీ యాక్చువల్గా. లొకేషన్ దుబాయ్. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సీనియర్ అకౌంటెంట్ CA విత్ 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్ బేస్డ్ కెమికల్ ట్రేడింగ్, టాలీ, ERP. ఇది మనం ఓపెన్ చేస్తాం. ఇది ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. చూడండి, సీనియర్ అకౌంటెంట్ సర్వోక్యం 5 to 10 years, 20 lakhs to 27,50,000, లొకేషన్ దుబాయ్. ఈ యాడ్ ఎప్పుడు పోస్ట్ అయింది? 7 days ago. ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి? 1 ఓపెనింగ్, ఒకటే వేకెన్సీ ఉంది. జాబ్ అప్లికెంట్స్ ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేశారు ఈ జాబ్కి? 1,591. చూసారా ఎంత డిమాండ్ ఉందో. శాలరీ చాలా బాగా ఉంది కదా. అయితే ఇంతమంది అప్లై చేసినా కూడా ఏంటంటే నేను ఇంత చెప్పాను కదా, మీ CV కనుక ఇక్కడ వీళ్ళు ఏవైతే కీ స్కిల్స్ ఇస్తారో ఆ మీ CVలో ఈ వర్డ్స్ అన్ని కనుక ఉంటే అప్పుడు అలాంటప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత ఈ naukri.com వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ATS, ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది ఒక ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళకి ప్రతి ఒక్క CV ఓపెన్ చేసి చూసేంత వాళ్ళకి అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. వాళ్ళు ఈ ATS అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి వాళ్ళు ఆటోమేటిక్గా స్కానింగ్ అండ్ సార్టింగ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఈ జాబ్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఇస్తాడో ఆ స్పెసిఫికేషన్స్ అన్ని మీ CVలో కనుక ఉంటే ఆటోమేటిక్గా మీకు జాబ్ మ్యాచ్ పాసిబిలిటీ ఎక్కువగా ఉండి అప్పుడు మీ CV టాప్ పొజిషన్లో వస్తుంది అనమాట. కాబట్టి నీకు అదే చెప్తున్నాను, మీరు ఏంటంటే మీరు అప్లై చేయడానికి బిఫోర్ ఇక్కడ వాడు ఏవైతే జాబ్ డిస్క్రిప్షన్, వాడు ఏవైతే కీ పర్ఫార్మెన్స్ ఏరియాస్ అని ఇస్తాడో అవన్నీ సేమ్ టు సేమ్ మీ CVలో కాపీ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. అంటే ఫస్ట్ మీరు ఈ naukri.comలో యాడ్ అప్లై చేయడానికంటే బిఫోర్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు రిక్వైర్మెంట్ చూసుకొని వెంటనే అప్లై చేయొద్దు. మళ్ళీ మీరు మీ CVకి వెళ్ళండి. ఈ CVకి వెళ్ళి CVలో ఇవన్నీ అది ఎడిట్ చేయండి. ఇక్కడ వీడు ఏమేమి ఆడుతున్నాడో అవన్నీ అందులో కాపీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు ఒక 10 పాయింట్లు లిస్ట్ అవుట్ ఇచ్చాడు అనుకుందాం ఇలా.
10 పాయింట్లు లిస్ట్ అవుట్ ఇస్తే దాంట్లో కనీసం ఒక 6 పాయింట్లు 7 పాయింట్లు సేమ్ కాపీ పేస్ట్ చేసేయండి. ఇక్కడ కాపీ చేసుకొని మీ సీవీలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అప్పుడు మీ సీవీ రిఫ్రెష్ చేసి అప్పుడు అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, వీడు అడిగినటువంటి జాబ్ స్పెక్స్ అన్ని మీ సీవీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, కీ స్కిల్స్లో టాలీ ఈఆర్పి అన్నాడు. సో మీకు టాలీ ఈఆర్పి వచ్చినందుకు రాయండి, ఏం పర్వాలేదు, పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. జస్ట్ ఒకసారి మీరు ట్రయల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఒక 4 hours 5 hours దాన్ని ప్రాక్టీస్ చేసారంటే మీకు తెలిసిపోతుంది. సో ఇట్లా అనమాట. ఇక్కడ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ వీడు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాడో అవి వీళ్ళంత వరకు మీ సీవీలో ఉండేలాగా చూడాలి. ఈ యాడ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే అప్లై చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అంతకుముందు ఒకసారి దుబాయ్లో కనుక ఉండి దుబాయ్లో ఉన్నటువంటి జాబ్ వెబ్సైట్స్ ద్వారా అప్లికేషన్ పంపిస్తుంటే అప్పుడు ఏంటంటే యాడ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 10 or 15 minutes మ్యాక్సిమం లోపల మీరు అప్లై చేస్తేనే మీకు మీ సీవీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది అలా కాదు, ఈ naukri.com అలా కాదు. ఇక్కడ మీకు కొద్దిగా లేట్గా అప్లై చేసిన పర్వాలేదు. కానీ ఏంటంటే ఇది ఆటోమేటిక్ మీకు మీ సీవీ సెవెన్ స్కానింగ్ అయ్యి ఆటోమేటిక్గా వీళ్ళు చెక్ చేస్తారు కాబట్టి, అంటే వీళ్ళు మాన్యువల్ చెక్కింగ్ కాదన్నమాట, ఇది సాఫ్ట్వేర్ చెక్కింగ్ ఇస్తుంది కాబట్టి మీకు జాబ్ మ్యాచ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. అంటే సీవీలో ఇక్కడ మీరు వీళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్లో ఎన్ని ఎక్కువగా మీ సీవీలో సేమ్ టు సేమ్ మ్యాచ్ అవుతున్నాయి అన్న ఆధారంగా మీ సీవీ షార్ట్ లిస్ట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఈ యాడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏమేమి ఇచ్చారో చదవండి, చదివి అవి మీకు కాపీ పేస్ట్ చేసుకోండి సీవీలో, రిఫ్రెష్ చేయండి, అప్పుడు అప్లై చేయండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్, షీ షుడ్ బి 35 to 45 years of age, a go-getter with a pleasing personality and leadership skills. You should possess great communication skills, be well versed with the Tally ERP. నేను మీకు అప్రోసారి చెప్పాను, గల్ఫ్లో ఇప్పటికి కూడా టాలీ ERP 9 చాలా ఎక్కువగా వాడుతున్నటువంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్. రోల్ ఏంటిది, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. ఇండస్ట్రీ టైప్ ఏంటిది, కెమికల్స్. ఫంక్షనల్ ఏరియా ఏంటిది, అకౌంట్స్, ఫైనాన్స్, ట్యాక్స్, కంపెనీ సెక్రటరీ, ఆడిట్. ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటిది, ఫుల్ టైం, పర్మనెంట్. రోల్ కేటగిరీ ఏంటిది, అకౌంట్స్. ఎంకామ్ ఇన్ కామర్స్, ఇది వాడుతున్నటువంటి క్వాలిఫికేషన్. చూసారు కదా, ఇది చూడండి, ఇప్పుడు మీకు 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇట్లా సిఏ ఇంటర్ అట్లా క్వాలిఫికేషన్ పర్వాలేదు. చూడండి 20 lakhs to 27,50,000 per year, చాలా మంచి ప్యాకేజ్ ఇది. ఇక్కడ దిహమ్స్ కూడా ఇచ్చారు చూడండి, యూఏఈ శాలరీ ఏఈడి 8K to 20K పర్ మంత్. ఇది యాక్చువల్గా 20 lakhs to 27,50,000. దీన్ని మీరు దిహమ్స్లో కన్వర్ట్ చేస్తే ఇది యాన్యువల్ ప్యాకేజ్, ఇది నియర్లీ 8,000 to 9,000 పర్ మంత్ వస్తుంది. చాలా మంచి శాలరీ అండి. తర్వాత మనము ఇంకొక యాడ్ ఓపెన్ చేసాము, మళ్ళీ మెయిన్ పేజ్లోకి వెళ్దాం. రిక్వైర్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ యూఏఈ. ఇది ఎవరు ఇచ్చారు, ఎగ్జోవా కన్సల్టింగ్ అనేటువంటి కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళకు ఏం కావాలి, 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. తర్వాత వీళ్ళ ప్యాకేజ్ ఎంత ఉంది, 10 lakhs to 20 lakhs పర్ యానం, ఇండియన్ కరెన్సీ. ఇది లొకేషన్ ఇక్కడ దుబాయ్, యూఏఈ. ఇప్పుడు ఇది మనం దీన్ని ఓపెన్ చేసాము, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి, ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, చూద్దాం వీళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది. రిక్వైర్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ యూఏఈ, ఎగ్జోవా కన్సల్టింగ్, 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 10 lakhs to 20 lakhs ఇండియన్ కరెన్సీ పర్ యానం, దుబాయ్, యూఏఈ. ఇది ఎప్పుడు పోస్ట్ అయింది, 8 days ఆగం. తర్వాత ఇప్పటికి ఎంతమంది అప్లై చేశారు, దీనికి 1,245 అప్లై చేశారు. నో ప్రాబ్లం. నేను చెప్పాను కదా, నేను చెప్పినటువంటి టెక్నిక్ మీరు యూజ్ చేస్తే మీ సీవీ కనుక top 10 లేదా top 20 కనుక వస్తే తప్పకుండా మిమ్మల్ని అట్లీస్ట్ ఇంటర్వ్యూ కన్నా పిలుస్తారు. చూద్దాం వీళ్ళ డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ ఏమి ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి. జాబ్ డిస్క్రిప్షన్లో రిక్వైర్ సీనియర్ అండ్ జూనియర్ అకౌంటెంట్ ఇన్ దుబాయ్. ఫర్ సీనియర్ అకౌంటెంట్ దే రిక్వైర్ CA అండ్ ఫర్ జూనియర్ అకౌంటెంట్ క్యాండిడేట్ మస్ట్ బి పోస్ట్ గ్రాడ్యుయేట్. అంటే ఎంకామ్ అనమాట. క్యాండిడేట్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ దుబాయ్ ఉంది, అంటే ఈ వేకెన్సీ దుబాయ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈమెయిల్ రెజ్యూమ్ టు bhavesh.exova@gmail.com. రోల్ ఏంటిది, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అకౌంటెంట్. ఇండస్ట్రీ టైప్ అకౌంటింగ్, ఆడిటింగ్. ఫంక్షనల్ ఏరియా అకౌంట్స్, ఫైనాన్స్, ట్యాక్స్, కంపెనీ సెక్రటరీ, ఆడిట్. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం, పర్మనెంట్. రోల్ కేటగిరీ అకౌంట్స్. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ PG, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, CA ఇన్ స్పెషలైజేషన్. ఈ భావేష్ అనేటువంటి ఒక కన్సల్టెంట్ ఈ యాడ్ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మీరు మీ సీవీలో చెప్పాను కదా ఇంతకుముందు,
ఇంచుమించుగా ఇది ఇక్కడ ఏదైతే వీళ్ళు అడిగారో అదే కనుక అట్లీస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో 70 to 80% ఆఫ్ ద డీటెయిల్స్ అన్న మీ సివిలో సేమ్ టు సేమ్ కనుక ఉంటే మీరు అప్లై చేసిన తర్వాత అప్పుడు మీ జాబ్ మ్యాచ్లో మీది టాప్ 20లోనైనా వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాడు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తాడు. అంతవరకు అయితే గ్యారంటీ. ఇప్పుడు మనం ఇంకొక యాడ్ చూద్దాం. ఇది చూడండి, సీనియర్ అకౌంటెంట్ ఫర్ దుబాయ్, కెరీర్ హంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళది ఏంటి రిక్వైర్మెంట్స్? 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 8 lakhs to 8,50,000 per annum ఇండియన్ కరెన్సీ. ఇది per annum శాలరీ. ఇది లొకేషన్ దుబాయ్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ టాలీ. చూసారా, మనము 4-5 యాడ్స్ చూస్తే దాంట్లో కనీసము 3 కంపెనీస్ టాలీ సాఫ్ట్వేర్ గురించి ఆడుతున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది టాలీ సాఫ్ట్వేర్ ఇంకా ఎంత ప్రామినెంట్గా ఇంత ఇంపార్టెంట్ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లలో. ఇది కూడా ఓపెన్ చేద్దాం, చూద్దాం వీళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో. దీని మీద క్లిక్ చేస్తే మీకు యాడ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది సీనియర్ అకౌంటెంట్ ఫర్ దుబాయ్, కెరీర్ హంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీడి కన్సల్టెంట్, వీడి ఇచ్చాడు యాడ్. పోస్టెడ్ 23 days ago. ఇంత అప్లై చేశారు ఆల్రెడీ 2,911 people. ఓకే, నో ప్రాబ్లం. జాబ్ డిస్క్రిప్షన్: ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ టాలీ అండ్ ఆల్ టాక్సెస్ ఇంక్లూడింగ్ GST. ఆల్సో హ్యావింగ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ERP9, అంటే టాలీ యొక్క ERP9 వర్షన్ అనమాట. హ్యావింగ్ ఎక్సలెంట్ కమాండ్ ఓవర్ MS Excel. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్: ఇండస్ట్రీ, ఏం ఇండస్ట్రీ? హెల్త్ కేర్ ఇండస్ట్రీ. Profile accountant. Salary 3,500 dirhams plus food plus accommodation plus visa expenses plus air ticket plus on completion of 1 year company will provide return ticket plus 1 month holiday. Person benefits plus food accommodation visa ticket. Role: accounts executive accountant. Company in the industry type is pharmaceutical, life sciences. Accounts, finance, tax, company secretary, audit. Employment type full time permanent. చూసారా, ఇదన్నమాట వీళ్ళ రిక్వైర్మెంట్స్. సో నేను మీకు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, మీకు ఏ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఇండస్ట్రీలో మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకో నేను ఏం చెప్తానంటే, వీలైనంత వరకు మీ జాబ్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు సేమ్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇండస్ట్రీ షుడ్ బి సేమ్. అంటే ఒకవేళ మీకు ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ అనుకోండి, ట్రేడింగ్ రిలేటెడ్ కంపెనీ అయితే వీలైనంత వరకు నెక్స్ట్ కంపెనీలో కూడా ట్రేడింగ్లోనే జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. లేదా మ్యానుఫ్యాక్చరింగ్, లేదా సర్వీసెస్, లేదా మీకు ప్రొడక్షన్, లేదా కన్స్ట్రక్షన్, ఇట్లా మీరు అంటే లేదా రియల్ ఎస్టేట్, లేదా ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, ఇట్లా అంటే మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారో అదే ఇండస్ట్రీలో మీకు ఫర్దర్ నెక్స్ట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే డైవర్సిఫైడ్ ఇండస్ట్రీలో చేసినా కూడా పర్వాలేదు, కానీ అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం మీకు అవకాశం తక్కువ. సీనియర్ లెవెల్లో పోయే కొద్దీ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఎంట్రీ లెవెల్లో, స్టార్టింగ్ లెవెల్లో మాత్రం వాడు ఏంటంటే సేమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్లస్ మన సేమ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇలా ఆడుతాడు. అంటే మీకు టాలీ ERP9 అదే వచ్చి ఉండాలి. అంటే ఒకవేళ మీకు అది రాకపోయినా కూడా వాడేమంటాడంటే, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ మీకు లేదు కాబట్టి ఈ జాబ్ మేము మీకు ఇవ్వలేము అంటాడు. అదొక ప్రాబ్లం. సేమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, సేమ్ జాబ్ ప్రొఫైల్, మన సేమ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ తప్పకుండా ఉండాలి. ఎప్పుడు ఎంట్రీ లెవెల్లో కానీ లేకపోతే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ రేంజ్, అంటే కోర్స్ అది కూడా ఎంట్రీ లెవెలే. ఆ రేంజ్ ఉన్నంత వరకు కూడా మీకు వాడు అడిగినటువంటి ప్రతి ఒక్క పాయింట్ మ్యాచ్ అయితేనే అప్పుడు మీ CV జాబ్ మ్యాచ్లో వచ్చేసి ఇప్పుడు మీకు టాప్ 10 టాప్ 20లో మీ CV ఉండి అప్పుడు మీకు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం సీనియర్ లెవెల్కి పోయి కొద్ది పర్వాలేదు, వీడు అడిగిన అన్ని పాయింట్స్లో కొన్ని పాయింట్స్ మ్యాచ్ కాకుండా కూడా సగం పాయింట్స్ మ్యాచ్ అయినా కూడా సీనియర్ లెవెల్లో అయితే పర్వాలేదు, కానీ ఎంట్రీ లెవెల్లో మాత్రం వీళ్ళంత వరకు ఎక్కువ పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీరు ఇలాగే అంటే నేను మీకు జనరల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక 4 యాడ్స్ చూపించాను కదా, మీరు ఇలాగే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్ళండి. స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్తే చూడండి మీకు చాలా యాడ్స్ ఉంటాయి. ఇది చూడండి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. ఇది చూడండి, ఆఫ్రికన్ కన్సల్టెంట్. ఇది 14 years ఎక్స్పీరియన్స్. శాలరీ ఎంత అనేది డిస్కస్ చేయలేదు. ఇది ఎక్కడ? లొకేషన్ దుబాయ్. ఇక్కడ ఇంకోటి ఉంది కింద, అకౌంట్స్ అసిస్టెంట్. దీనికి 1 to 6 years ఎక్స్పీరియన్స్ అన్నాడు. శాలరీ 3,25,000 నుంచి 8,25,000 per annum. దుబాయ్ లొకేషన్. చూడండి, ఇట్లా మీరు ఇట్లా ఒకటొకటి ఓపెన్ చేసుకుంటూ చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అకౌంటెంట్ అసిస్టెంట్, ట్రేడింగ్ కంపెనీ, దుబాయ్, UAE. వీళ్ళు ఎవరు? తులిప్ కన్సల్టింగ్ సర్వీసెస్. ఇది వీళ్ళొక కన్సల్టెంట్, వీళ్ళు ఇచ్చిన యాడ్ అనమాట. ఇది 5 to 8 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ శాలరీ నాట్ డిస్క్లోజ్, లొకేషన్ ఇస్ దుబాయ్.
preparing daily accounting reports and banks reconciliation, tally, MS reports, good communication skills. ఇలా ఉంటాయి చూడండి. ఇలా మీరు ఏం చేయాలంటే నేను చెప్పాను కదా, వీలైనంత వరకు ఏంటంటే ఇక్కడ వాడు అడిగిన జాబ్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్స్ మీరు కాపీ పేస్ట్ చేయండి. మొత్తం కాకుండా కూడా మీ సివిలో వీడు అడిగినటువంటి 10, ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ అడిగితే కనీసం 6 to 7 పాయింట్స్ సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ మీ సివిలో చేసి సివిలో పేస్ట్ చేసి అప్పుడు దాన్ని రిఫ్రెష్ చేసి అప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేయండి. తర్వాత ఇంకోటి చెప్తాను మీకు, మీ సివి కూడా ఎలా ఉండాలంటే చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. మీకు నేను కొన్ని వెబ్సైట్స్ కూడా తర్వాత ఇంకొక డిఫరెంట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సివి ఎట్లా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి, గల్ఫ్కు తగినట్టుగా ఎలా మీకు ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాగైతే మీకు త్వరగా కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా మీకు ఒక డిఫరెంట్ వీడియో చేస్తాను. మనం అది డీటెయిల్గా తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు జస్ట్ బ్లైండ్గా అప్లై చేయొద్దు. మీరు ఏంటంటే వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి వీలైనంత ఎక్కువ వర్డ్స్ మీ సివిలో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ Naukri.com ఇట్లాంటి ఆన్లైన్ పోర్టల్స్లో ఏంటంటే మాన్యువల్గా అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేయాలి. అప్లికేషన్స్ వెరిఫికేషన్ అనేది సాఫ్ట్వేర్, ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం అప్లికేషన్స్ స్కానింగ్ చేసి దాన్ని బట్టి వాళ్ళు గ్రేడింగ్ ఇస్తారు. గ్రేడింగ్ ఇచ్చి ఈ టాప్ 10లో ఉందా, టాప్ 20లో ఉందా, ఎంత ఉంది, జాబ్ మ్యాచ్ ఎంత ఉంది, ఈ 2 పాయింట్స్ అనమాట. జాబ్ మ్యాచ్ ఎంత ఉంది అంటే మీ యొక్క సివి జాబ్ మ్యాచ్కి దగ్గరగా ఉందా లేదా, అదొక పాయింట్. తర్వాత మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయో దాంట్లో మీది ఎంత పర్సెంటేజ్, ఈ 2 పాయింట్స్ మీద బేస్ చేసుకొని మీకు Naukri.comలో సివిస్ షార్ట్ లిస్ట్ అయ్యేట అవకాశం ఉంటుంది. సో మీకు నేను టెక్నిక్ చెప్పాను కదా, ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు బెనిఫిట్ ఉంటుంది. అంటే కానీ ఇంకొకటి కూడా చెప్తాను మీకు ఏంటంటే, మెయిన్గా గల్ఫ్లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన జాబ్స్లో ఎక్కువ డెప్త్ అకౌంటింగ్ ఉండదు. మన ఇండియాలో ఉన్నట్టుగా ఇక్కడ అంత ఎక్కువ డెప్త్ అకౌంటింగ్ ఉండదు. ఇక్కడ ఏంటంటే బేసికల్గా జనరల్గా అంటే రిసీట్స్, పేమెంట్స్, జనరల్ డే టు డే అకౌంటింగ్, ఈ బ్యాంకింగ్ రీకన్సిలేషన్, చెక్స్ డిపాజిట్ చేయడము, ఈ పెట్టి క్యాష్ మెయింటైన్ చేయడము, ఈ వోచర్స్ మెయింటైన్ చేయడము, సిస్టమ్లో ఎంట్రీస్ కొట్టడము, ఇట్లా అంటే ఎంట్రీ లెవెల్ కొంచెం 4 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ వరకు కూడా దాదాపుగా ఇలాంటి జాబ్సే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ గల్ఫ్లో అకౌంటింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి అనేది. మీకు అక్కడ ఇండియాలో జిఎస్టీ ఉంది కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ అలాగే వ్యాట్ ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది 2018 స్టార్టింగ్లో ఇక్కడ మొదలుపెట్టారు. అయితే యాక్చువల్గా ఏంటంటే మీ జిఎస్టీ ఇక్కడ ఉండే వ్యాట్ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ సేమ్. మీరు జిఎస్టీ యాక్చువల్ అది చాలా ఇన్ డెప్త్ ఉంది, కానీ ఇక్కడ వ్యాట్ అంత డెప్త్ కూడా లేదు. సో యాక్చువల్గా మీరు వ్యాట్ కూడా ఒకసారి మీరు డాక్యుమెంట్ ఒక ఎక్కువ ఏం లేదు, ఒక 60 to 70 pages డాక్యుమెంట్ ఉంటుంది. మీరు అది UAE వ్యాట్ లేటెస్ట్ గైడ్ అని చెప్పేసి మీరు గూగుల్లో మీద సెర్చ్ చేస్తే ఆ PDF ఫైల్ మీకు దొరికిపోతుంది. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని కొంచెం అందులో జనరల్ అవేర్నెస్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. UAE వ్యాట్ అంటే ఏంటిది, దాంట్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటిది. మెయిన్గా ఇప్పుడు ఇండియాలో అయినా ఇక్కడైనా ఒకటే అండి, అవుట్పుట్ ట్యాక్స్ ఎంత, ఇన్పుట్ ట్యాక్స్ ఎంత. సో ఫైనల్గా గవర్నమెంట్ నెట్ ఎంత పే చేయాలి. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్, ఇఫ్ ఇట్ ఈస్ పేయబుల్ యూ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ రిఫండబుల్ దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్ అన్ అప్లికేషన్ ఫర్ ద రిఫండ్. బేసిక్ అయితే కాన్సెప్ట్ అదే, కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత ఇన్ డెప్త్ కాలేదు. ప్లస్ ఇక్కడ పర్సంటేజ్ కూడా ఫిక్స్డ్. ఇక్కడ ఏంటంటే వ్యాట్ 5% ఫిక్స్డ్. ఇండియాలో డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఓన్లీ 5%. తర్వాత ఇంకోటి ఏంటిది, ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డాక్యుమెంటేషన్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది. దానికి ఏంటంటే UCP 600 అని చెప్పి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఈ UCP 600 డాక్యుమెంట్ అది కూడా ఎక్కువగా ఏమంటే చాలా చిన్న బుక్, అది చాలా చిన్న బుక్, దాంట్లో ఎక్కువ సెక్షన్స్ కూడా లేవు. ఆ UCP 600 అనేది ఒకటి మీరు బాగా అవేర్నెస్, అది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. UCP 600లో మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డాక్యుమెంటేషన్ ఏంటిది, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఈచ్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది బాగా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చెప్పాను, UAE వ్యాట్. సెకండ్ ఏంటిది UCP 600. తర్వాత ఏంటిది, ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇండియాలో లేనిది ఇక్కడ ఉన్నది ఒకటి ఏంటంటే PDC చెక్ సిస్టమ్. ఇక్కడ దుబాయ్లో PDC చెక్ సిస్టమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో PDC చెక్స్ చాలా తక్కువ, కానీ ఇక్కడ దుబాయ్లో PDC చెక్స్ అనేది చాలా ఎక్కువ. సో అదొకటి, మీరు PDC చెక్స్ రిసీవ్ చేసుకుంటే దాన్ని డిస్కౌంట్ చేసుకోవద్దా, అలాగే హోల్డ్ చేసి మనకు అంటే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత చెక్ డిపాజిట్ చేయాలా, వీళ్ళపట మళ్ళీ వాడు మనకు కస్టమర్ వచ్చేసి సార్ నా చెక్ హోల్డ్ చేయండి అంటే అప్పుడు మనకు పరిస్థితి ఏంటిది, హోల్డ్ చేయాలా, దానివల్ల మనకు ఇంట్రెస్ట్ లాస్ కదా. సో మరి మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఆ చెక్స్ని మనము మెచ్యూరిటీ డేట్ కంటే బిఫోర్ డిస్కౌంటింగ్ పంపించేసేయాలా,
పంపిస్తే అప్పుడు మనకు ఓవర్ డ్రాఫ్ట్ రేటు బెనిఫిటా, లేకపోతే చెక్స్ని హోల్డ్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ బెనిఫిటా, ఇట్లా అనాలిసిస్ ఉంటుంది. ఇలాంటి పీడీసీ చెక్స్ మీద కూడా మీకు కొంచెం టాపిక్ ఐడియా ఉంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఏమన్నాను యూఏఈ వ్యాట్, తర్వాత సెకండ్ యూసీపీ 600, తర్వాత యూఏఈ బ్యాంకింగ్ సిస్టమ్. ఇట్లాంటి కొన్ని ఏంటంటే ఈ జియోగ్రఫికల్ ఏరియా స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటివి, ఇది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మీరు సివి అనేది నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, అది చాలా ఇంపార్టెంట్. సివి ప్రాపర్ డిజైనింగ్, ప్రొఫెషనల్ లుక్ చాలా ఇంపార్టెంట్ అది. అండ్ మీరు గూగుల్ సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ దొరుకుతాయి. నేను మీకు తర్వాత ఒక వీడియో ఇస్తాను దాని గురించి, ఇట్లా సిరీస్ బాగా మంచిగా ఇలా అట్రాక్టివ్గా డిజైన్ చేసుకోవాలి, సో దట్ మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉండేటట్టుగా దానికి ఏంటిది మనకు టెక్నిక్స్, అది కూడా నేను మీకు ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే ఫైనాన్స్ అకౌంట్స్ ఇలాంటి జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఈ Naukri.com కానీ MosterGulf.com ఇట్లాంటి వెబ్సైట్స్ ద్వారా అప్లై చేయడమే బెటర్. ఎందుకంటే ఇవి చెప్పాను కదా, న్యూస్ పేపర్లో ఈ యాడ్స్ ఎక్కువగా రావు. సో ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా మాట్లాడుతున్నది ఎవరి గురించి, ఇండియాలో ఉండి అప్లై చేసుకునే వాళ్ళ గురించి. ఇండియా నుండి దుబాయ్లో అకౌంటింగ్ ఆర్ ఫైనాన్స్ ఆర్ ఎనీ ఫర్దర్ బ్యాక్ ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్, అడ్మిన్ ఇట్లాంటి జాబ్స్ ఏదైనా కూడా నేను చూపించాను కదా, Naukri.com వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఇప్పటిదాకానేమో మనం అకౌంటింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తాం కదా, అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫీల్డ్ ఏదో అది టైప్ చేసి పక్కన లొకేషన్ దుబాయ్ అని పెట్టి సెర్చ్ కొట్టడానికి లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చినప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూడండి, దాని ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీ సీవీ తయారు చేసుకోండి. నేనేమంటున్నానంటే మీ యాక్చువల్గా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ మేబీ డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే మీకు థియరాటికల్గా అయితే మీకు నాలెడ్జ్ ఉంది కదా ప్రతి విషయం గురించి. ఇప్పుడు ఇండియాలో మనము మొత్తం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మనకు డిగ్రీ వస్తుంది, అవునా? 12th క్లాస్ తర్వాత, ఇప్పుడు 10th తర్వాత మనకు మీరు ఎంపీసీనా, బీపీసీనా, సిఈసీనా అట్లా బైఫర్కేషన్ 10th తర్వాత అవుతుంది. అంటే ఒక 2 years ఇంటర్మీడియట్లో, మన తర్వాత 3 years డిగ్రీలో. మీరు అంటే మొత్తం 5 years మీకు పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద మీకు గ్రిప్ ఉంటుంది. 5 years చదివారండి మీరు. 5 years మీరు ఆల్రెడీ అకౌంట్స్ చదివారు. అంటే 5 years మీరు చదివిన అకౌంట్స్ అంటే థియరాటికల్ నాలెడ్జ్, అంత నాలెడ్జ్ ఉంది కదా. సో ప్రాక్టికల్ నాలెడ్జ్కి వచ్చేసరికి మీకు పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీకు ఓన్లీ పేయబుల్స్ గురించే నాలెడ్జ్ ఉందనుకోండి, ఎవరైనా రిసీవబుల్స్ అడుగుతాను అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. పేయబుల్స్కి జస్ట్ ఆపోజిటే రిసీవబుల్స్, పెద్ద టాపిక్ ఏం కాదు. తర్వాత ఈ డెటాస్ ఏజింగ్ అనాలిసిస్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, ఇవి మీకు థియరాటికల్గా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా జాబ్ స్పెసిఫికేషన్స్లో మీరు ఎవరైనా అడిగితే, వాళ్ళ రిక్వైర్మెంట్లో ఏదైనా అడిగితే అది మీకు తెలియకపోయినా కూడా మీకు థియరాటికల్గా మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు, మీరు సివిలో రాసేయండి. మీ ప్రజెంట్ కంపెనీ ఎక్స్పీరియన్స్ కిందట వాడు ఏవైతే 10 points వాటెవర్ పాయింట్స్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వాడు అడిగాడో దాంట్లో అట్లీస్ట్ 6 to 7 నేను మళ్ళీ చెప్తున్నాను, 6 to 7 points కాపీ పేస్ట్ చేసేయండి, ఏ ప్రాబ్లం లేదు. మీకు ఆల్రెడీ వాడి గురించినటువంటి థియరాటికల్ నాలెడ్జ్ ఉంది. సో అలాంటప్పుడు మీకు భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇంకొక స్టెప్ మీరు ముందుకెళ్ళి గూగుల్ సెర్చ్ చేసుకోండి దాని గురించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. సో మీకు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మనకు అన్నీ తెలుసు, మనం ఆల్రెడీ అకాడమిక్స్లో అన్నీ నేర్చుకున్నాం. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకొరకు అని చెప్తున్నాను, కాపీ పేస్ట్ చేయడం వల్ల మీకు ఏ విధమైన నష్టం లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఇది చాలా ఈజీ టెక్నిక్ అనమాట. అలా చేస్తేనే మీకు ఈ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్లో మీ CV టాప్ 10 or top 20 వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే మీకు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు కాల్ వస్తుంది. లేకపోతే మీరు ఎన్ని అప్లై చేసుకుంటూ పోయినా మీరు అప్లై చేస్తూ పోవడమే కానీ దానివల్ల మీకు ఏ విధమైన రెస్పాన్స్ ఉండదు. మరి మీ టైం వేస్టే కదా, పిచ్చి అంతకుమించి ఏమీ ప్రయోజనం ఉండదు. సో మీరు ఇట్లా టెక్నిక్ ఏంటి అని తెలుసుకోవాలి. ఇది కూడా మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి, మీకు చాలా వీడియోస్ ఉంటాయి. మీకు Naukri.com లాంటివి అట్లాంటి వెబ్సైట్లలో మీ అప్లికేషన్ సెలెక్ట్ కావాలంటే దానికి ఏం చేయాలనేది కూడా మీకు చాలా ఉంటాయి. అది చూసుకొని మీరు దాని ప్రకారంగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఫైనాన్స్ అకౌంట్స్ ఇలాంటి జాబ్స్కి మీరు న్యూస్ పేపర్స్లో కూడా మేము ఒకటి అట్లా మేము చాలా తక్కువ యాడ్స్ వస్తుండొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా వస్తే మీకు అడ్వర్టైజ్మెంట్స్ నేను మీకు షేర్ చేస్తాను. బేసికల్గా ఏంటంటే ఈ జాబ్ పోర్టల్స్ ఫాలో అవ్వండి, Naukri.com, MosterGulf.com, ఒకవేళ మీరు ఇండియా నుంచి అప్లై చేయదలుచుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద మీరు కామెంట్స్లో పెట్టండి. మీకు స్పెసిఫికల్గా ఏదైనా క్వశ్చన్ ఉంటే కూడా నాకు మీరు కామెంట్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత ఏంటంటే మీకు ఫర్దర్ గైడెన్స్ ఏమైనా కావాలంటే
లైక్ జస్ట్ లైక్ ఇక్కడ మీకు ఏ ఇండస్ట్రీస్ లైక్ అవకాశాలు ఉంటాయి. అది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇంగ్లీష్లో ఉంది అది. అకౌంటింగ్ జాబ్ సర్చింగ్ ఎలా చేయాలి, దానికి ఇక్కడ ఏ ఫీల్డ్లో ఎలా అవకాశాలు ఉంటాయి, శాలరీ రేంజ్ ఎంత ఉంటుంది, అట్లా ప్లస్ ఏ ఇండస్ట్రీస్లో అయితే జాబ్ రోల్ ఏదో ఏ జాబ్ రోల్ ఉంటుంది అని కూడా ఒక వీడియో ఉంది. ఇంగ్లీష్లో ఉంది, మీరు అది ఒకసారి చెక్ చేయండి. అకౌంట్స్ గురించి ఉంది, నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి. మీకు ఏదైనా తెలియకపోతే లేదా మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మెయిన్గా ఏంటంటే మీకు ఇట్లా వరుసగా నేను మీకు ఒకదాని మీద ఒకటి టాపిక్స్ చేస్తూ వస్తుంటాను, ఇది మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చింది ఆశిస్తున్నాను. ప్లీజ్ subscribe to my channel for further more information, further more guidance on various job topics, and also career guidance, and also so many topics, not just jobs, not just career. It's a professional development. Finally, what we are doing, what we are up to. Finally, professional development, అది ఇంపార్టెంట్. సో ఒకదానికొకటి అంత లింక్ అప్. ఫైనల్గా ఏంటంటే ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చేసిన తర్వాత we should be a professional in what we are doing. So how to reach to that level, నేను అంతదాకా నేను వీడియోస్ చేసుకుంటూ వస్తాను. I mean to say, I'll give you the kind of information which will lead you up to a professional. That is my final aim. Okay, now friends, I hope this is very much useful for you. Please subscribe to my channel, and if you like my video, please inform to your friends and also tell them to watch my videos. Okay friends, bye bye, thank you, and of course, Jai Hind.